आई एम शॉक्ड। जगनमोहन रेड्डी बता रहे हैं कि चंद्रबाबू नायडू साहब ने लिक्कर में स्कैम किया करके उल्टा छोर कोतवाल को डांटे। यानी पूरा तो उसी ने किया है और हमारे सीएम साहब पे ये इल्ज़ाम लगा रहे हैं, जो कि पूरा संसार आज डेवलपमेंट, आंध्र प्रदेश डेवलप के लिए पूरा संसार अमरावती पे दिख रहा है कि कितना अच्छा डेवलपमेंट हो रहा है करके। जगनमोहन रेड्डी अभी डरे हुए हैं। क्यों डर गए हैं? कि सबके धनंजय रेड्डी सबको इंक्वायरी चल रही है, इनकी भी इंक्वायरी चलेगी, तब मालूम पड़ेगा कि किसने स्कैम किया है करके। हमारे अध्यक्ष सीएम साहब चंद्रबाबू नायडू जी लिक्कर में कभी भी कोई भी किसी में घोटाला कर ही नहीं सकते। क्यों? ये विजन नायक है। इन्होंने कभी घोटाला करना सीखा ही नहीं है और करेंगे भी नहीं। ये सब जगनमोहन रेड्डी जी आपको सौंपा दिया हमने और उल्टा छोर कोतवाल को डाक रहा है। ये अच्छा नहीं है। నేను షాక్డ్। దొంగకి అందరు దొంగలే కనపడుతున్నారు। పచ్చ కావర్లు వస్తాయి చూస్తారండి చాలామందికి, వాళ్ళందరికీ ప్రపంచం పచ్చగా కనిపిస్తుంది। వచ్చిన ఎదురుగుండా మనిషి కూడా పచ్చగా కనిపిస్తాడు। అలాగే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బురద అందరి మీద జల్లాలనుకుంటున్నారు। కానీ ఇది కరెక్ట్ కాదు, ఆ బురద మీద కరెక్ట్ కాదు। దొంగ ఎప్పుడైనా సరే ఆయన మీద గుమ్మడికాయ భుజాలు ఎవరంటే దొంగ నేను దుడుకోవడానికి ట్రై చేసినట్టుగా ఈయన కూడా లిక్కర్ స్కామ్ ఇంకొక భుజం మీద తోసేయడానికి ట్రై చేస్తున్నారు। కానీ అది జరిగే పని కాదు। మా అధ్యక్ష వారు, మా సీఎం గారు చాలా హానెస్ట్। లిక్కర్ స్కామ్ మీరు చేసి మీరు దొంగతనం చేసి ఇంకొకరికి దొంగతనం నెట్టడం కరెక్ట్ కాదు। ఎంక్వైరీ జరుగుతుంది, ధనంజయ రెడ్డి గారి మీద జరుగుతూనే ఉంది। ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ తెలిసిందే ఎవరు దొంగ అని చెప్పేసి। ప్రపంచం మొత్తం ఇవాళ అభివృద్ధికి అమరావతి వైపు ప్రతి ఒక్కరు చూస్తున్నారు। చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ప్రపంచం అంతా అమరావతి వైపు చూసేటట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటట్టుగా ఆయన విజయనే నాయకుడు। ఆయన లిక్కర్ స్కామ్లు, ఇంకో స్కామ్లు ఇవన్నీ మేము జగన్ రెడ్డి గారు మీకే చెప్పేసాం। సో దొంగ కళ్ళకి అందరూ దొంగలాగా కనిపిస్తారు। అది మీ కళ్ళతో మీరు చూసుకోండి। आई एम शॉक्ड। जगनमोहन रेड्डी बता रहे हैं कि चंद्रबाबू नायडू साहब ने लिक्कर में स्कैम किया करके उल्टा छोर कोतवाल को डांटे। यानी पूरा तो उसी ने किया है और हमारे सीएम साहब पे ये इल्ज़ाम लगा रहे हैं, जो कि पूरा संसार आज डेवलपमेंट, आंध्र प्रदेश डेवलप के लिए पूरा संसार अमरावती पे दिख रहा है कि कितना अच्छा डेवलपमेंट हो रहा है करके। जगनमोहन रेड्डी अभी डरे हुए हैं। क्यों डर गए हैं? कि सबके धनंजय रेड्डी सबको इंक्वायरी चल रही है, इनकी भी इंक्वायरी चलेगी, तब मालूम पड़ेगा कि किसने स्कैम किया है करके। हमारे अध्यक्ष सीएम साहब चंद्रबाबू नायडू जी लिक्कर में कभी भी कोई भी किसी में घोटाला कर ही नहीं सकते। क्यों? ये विजन नायक है। इन्होंने कभी घोटाला करना सीखा ही नहीं है और करेंगे भी नहीं। ये सब जगनमोहन रेड्डी जी आपको सौंपा दिया हमने और उल्टा छोर कोतवाल को डाक रहा है। ये अच्छा नहीं है। నేను షాక్డ్। దొంగకి అందరు దొంగలే కనపడుతున్నారు। పచ్చ కావర్లు వస్తాయి చూస్తారండి చాలామందికి, వాళ్ళందరికీ ప్రపంచం పచ్చగా కనిపిస్తుంది। వచ్చిన ఎదురుగుండా మనిషి కూడా
పచ్చగా కనిపిస్తాడు. అలాగే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బురద అందరి మీద జల్లాలనుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు, ఆ బురద మీద కరెక్ట్ కాదు. దొంగ ఎప్పుడైనా సరే ఆయన మీద గుమ్మడికాయ భుజాలు ఎవరంటే దొంగ నేనని చెప్పి దుడుకోవడానికి ట్రై చేసినట్టుగా ఈయన కూడా లిక్కర్ స్కామ్ ఇంకొక భుజం మీద తోసేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది జరిగే పని కాదు. మా అధ్యక్ష వారు, మా సీఎం గారు చాలా చాలా హానెస్ట్. లిక్కర్ స్కామ్ మీరు చేసి మీరు దొంగతనం చేసి ఇంకొకరికి దొంగతనం పెట్టి నెట్టడం కరెక్ట్ కాదు. ఎంక్వైరీ జరుగుతుంది, ధనంజయ రెడ్డి గారి మీద జరుగుతూనే ఉంది. ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే, ప్రజలందరికీ తెలిసిందే ఎవరు దొంగ అని చెప్పేసి. ప్రపంచం మొత్తం ఇవాళ అభివృద్ధికి అమరావతి వైపు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్వర్ణ ఆంధ్రప్రదేశ్, ప్రపంచం అంతా అమరావతి వైపు చూసేటట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటట్టుగా ఆయన విజయనే నాయకుడు. ఆయన లిక్కర్ స్కామ్లు, ఇంకో స్కామ్లు ఇవన్నీ మేము జగన్ రెడ్డి గారు మీకే చెప్పేసాం. సో దొంగ కళ్ళకి అందరూ దొంగలాగా కనిపిస్తారు. అది మీ కళ్ళతో మీరు చూసుకోండి.